ప్రార్థించుటకు సిద్ధపడి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 8 నుండి 15 వరకు. నా సువార్త ప్రకారము దావీదు సంతానములో పుట్టి మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకొనుము. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. స్లావిక్ గాస్పుల్ అసోసియేషన్ అధ్యక్షులు, నాకు మంచి మిత్రుడు అయిన దివంగత పీటర్ దేనక సీనియర్ తరచుగా చాలా ప్రార్థన, చాలా శక్తి, ప్రార్థన లేదు, శక్తి లేదు అని గుర్తు చేస్తుండేవాడు. అపోస్తలుల పరిచర్యలో వాక్యం బోధించడం ఎంతగా భాగమో ప్రార్థన అంతగా భాగమై ఉండేది. అపోస్తల కార్యాలు 6:4. అయినప్పటికీ కొందరు కాపరులు తమ ప్రసంగాలు సిద్ధపరచుకుంటూ గంటల తరబడి గడుపుతారు కానీ వారి బహిరంగ ప్రార్థనలు సిద్ధపరచుకోరు. తత్ఫలితంగా వారి ప్రార్థనలు మామూలుగా, మందకొడిగా, పునరావృతమయ్యేవిగా ఉంటాయి. నేను కాపరి ప్రతి మాట రాసుకొని చదవాలని సూచించడం లేదు, కానీ అతను దేని గురించి ప్రార్థించబోతున్నాడో దాన్ని బాగా తలంచాలని చెప్తున్నాను. ఇది కాపరి ప్రార్థన నిరాసక్తికరంగా మునుపటి వారం చేయబడిన ప్రార్థనే మళ్ళీ చేయబడినట్టు కాకుండా కాపాడుతుంది. అయితే సంఘ సభ్యులు కూడా ప్రార్థనకు సిద్ధపడి ఉండాలి. మన హృదయాలు దేవునితో మరియు ఒకరి పట్ల ఒకరికి సరైన స్థితి కలిగి ఉండాలి. మనం నిజంగా ప్రార్థించాలి. కేవలం మనుషుల్ని సంతోషపెట్టడానికి ప్రార్థించినట్టో, మత్తయి 6:5లో పరిసయ్యులు చేసినట్టు, లేక ఓ మత విధిని నెరవేర్చడానికి అన్నట్టో ఉండకూడదు. ఓ స్థానిక సంఘం ప్రార్థనపై ఆధారపడటం ఆపివేసినప్పుడు దేవుడు దాని పరిచర్యను ఆశీర్వదించడం ఆపివేస్తాడు. లోతుగా ఆలోచించాల్సిన విషయం. మీరు ప్రార్థనపై ఇంట్లో ఏ విధాలుగా ఆధారపడతారు? మీరు పనిచేసే చోట, సంఘంలో? ఆమేన్.